హాయ్ ఫ్రెండ్స్, రవ్వ లడ్డు తయారు చేయబోతున్నా. నేను దానికోసమైతే నెయ్యి తీసుకున్నా. నెయ్యి కాస్త వేడి అయిన తర్వాత ఒక కప్ అయితే రవ్వ తీసుకున్నా. చూడండి, ఈ బౌల్ తోట అయితే ఒక కప్పు తీసుకున్నా రవ్వ. ఒక బౌల్ అయితే రవ్వ తీసుకొని నెయ్యిలో వేసి వేయించాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయిస్తే సరిపోతుంది. రవ్వనైతే ఈ విధంగా వేయించాలి. స్టవ్ అయితే సిమ్లోనే ఉంది. దీనికోసం కొబ్బరి తురుము అయితే తీసుకున్నా. ఇది పచ్చి కొబ్బరితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఆ కప్పుతోటే దానికంటే కొంచెం ఎక్కువ ఉంది, రవ్వ కంటే కొంచెం ఎక్కువ ఉంది, పర్లేదు ఎక్కువైనా. ఇది మొత్తం అందులోనే వేసి వేయిస్తున్నా. పచ్చి కుడక కాబట్టి వాటర్ వస్తుంది. వాటర్ మొత్తం పోయేదాకా వేయించి పక్కన పెట్టాలి. చూడండి, కప్పు చక్కెర అయితే తీసుకున్నా. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో చక్కెర తీసుకున్నా. చూడండి, వాటర్ అయితే కొన్ని పోస్తున్నా. ఆల్రెడీ పచ్చి కొబ్బరిలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. చక్కెర పాకం కోసం అయితే వాటర్ తీసుకున్నా. ఇది హీట్ అవుతుంది. చూడండి, యాలకులు వేస్తున్నా, కొంచెం టేస్ట్ బాగుంటుందని ఫ్లేవర్ కోసం. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇదైతే పెద్ద బెలూన్ బబుల్స్ వస్తాయి, తర్వాత చిన్నవి వస్తాయి, అప్పుడు వస్తుంది పాకం. చిన్న బబుల్ వచ్చేటప్పుడు చెక్ చేయండి. చూడండి, వేరే చిన్నగా వస్తున్నాయి బబుల్స్. ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, తీగ పాకం ఇంకొంచెం రావాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ మిక్స్ అయితే వేస్తున్నా. వేసి సిమ్లోనే కొంచెం ఉడకనివ్వాలి, లేదంటే ఆ వాటర్ అంతా పీల్చుకునేదాకా ఉండాలి. ఒక 2 minutes. స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు. చూడండి, చూపిస్తున్నా. దీన్ని కొంచెం ఉడకనివ్వాలి, వాటర్ మొత్తం పీల్చుకునేలా. చక్కెర పాక మొత్తం రవ్వ పీల్చుకునేలా ఒక 2 minutes ఉంచామనుకో ఆ లడ్డు ఈజీగా వస్తుంది. చేయరాని వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ చాలా తొందరగా వస్తాయి చేయడం. చూడండి, ఫైనల్గానైతే కంప్లీట్ నేను చేస్తున్నా. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, అలా అయితేనే వస్తుంది. ఒకవేళ మీకు లడ్డు రాకపోతే కొన్ని పాలు పోసి అయినా చేయొచ్చు. చూడండి, ఫైనల్గానైతే లడ్డూలు వస్తున్నాయి. హీట్గానే ఉంది, అందుకే లాస్ట్లోనైతే చూడండి మొత్తం ప్రిపేర్ చేసా. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్.